ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రను లిఖించబోతోంది. దేశ చరిత్రలోనే తొలిసారి ఏ ముఖ్యమంత్రి చేయని పనిని చంద్రబాబు చేయబోతున్నారు. ఇందుకోసం గ్రామ సచివాలయ సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. వేదిక నిర్ణయమైంది. ఇంతకీ చంద్రబాబు ఏం చేయబోతున్నారు? 3000 నుంచి 4000 రూపాయలు పింఛన్ చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇంటి దగ్గరనే పింఛన్ ఇస్తాం. మొదటి తారీఖునే పింఛన్ ఇస్తాం. ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల ఇస్తాం. ఇంకో పక్క పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తాం. జూలై కాదు, ఏప్రిల్, మే, జూన్ కూడా మీకు ఇచ్చేదానికి మేము నిర్ణయం చేశాం. ఈ నిబద్ధతే చంద్రబాబును విజయ తీరాలకు నడిపించింది. ఎన్నికల ప్రచారంలో పింఛన్లను 3000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం పింఛన్లపైనే పెట్టారు. ఇకపై నెల నెలా పింఛన్లు అందుకునే వారికి 1000 అదనంగా వస్తుంది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. మీకు అండగా నిలుస్తా, సంక్షేమం చేసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని అందులో పేర్కొన్నారాయన. జూలై 1 నుంచే పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని, ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు ఏ సీఎం చేయని విధంగా చంద్రబాబు నాయుడు జూలై 1వ తేదీన స్వయంగా లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్ ఇవ్వబోతున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి తాడేపల్లిలోని పెనుమాక గ్రామం వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పండుగ సమయం ఆసన్నమైంది. పెన్షన్ సొమ్ము ఎప్పుడెప్పుడు తీసుకుందామని ఎదురు చూస్తున్న అవ్వాతాతలకు రాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుంచి పెన్షన్ ఇంటికే పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది. అవ్వాతాతలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, చూడండి ఈ స్టోరీ. ఏపీలో పింఛన్దారులకు డబుల్ ధమాకా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 1 నుంచి ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేసింది. పెరిగిన పింఛన్లతో పాటు గత 3 నెలలుగా ఇవ్వాల్సిన అరియర్స్ 3000 కలిపి మొత్తం 7000 రూపాయలను ప్రతి లబ్ధిదారుకు అందించనున్నారు. గత ప్రభుత్వంలాగే కొత్త ప్రభుత్వం కూడా పింఛన్దారులకు ఇంటి వద్దే డబ్బు ఇవ్వనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పెంచిన సామాజిక భద్రత పింఛన్లను జూలై 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది పింఛన్దారులందరికీ పెంచిన పింఛన్లను ఒక్క రోజులోనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాల్లో పింఛన్ల పంపిణీ చేసేలా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేసుకోవాలని ఆదేశించారు. సాధ్యమైనంత మేర ఒకే రోజు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కోరారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే మరుసటి రోజు కూడా పంపిణీ చేయాలన్నారు. ఆధార్, బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిస్ అథెంటికేషన్ ఆధారంగానే ఈ పింఛన్ల పంపిణీ చేయాలని, పింఛన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికెట్ ను కూడా జారీ చేయాలని అధికారులు ఆదేశించారు. పింఛన్ల పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి మాట రాకుండా పనిచేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 1వ కేటగిరీలో వృద్ధులు, వితంతువులు తదితర 11 కేటగిరీలకు చెందిన వారి పింఛన్ సొమ్మును 3000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. జూలై 1వ తేదీన 4000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలకు సంబంధించి పెరిగిన పింఛన్ సొమ్మును నెలకు 1000 రూపాయల చొప్పున 3 మాసాల బకాయిలను కలుపుకొని మొత్తం 7000 రూపాయలను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇక 2వ కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు 3000 రూపాయల నుంచి 6000కు, 3వ కేటగిరీలోని పూర్తిస్థాయి దివ్యాంగులకు 5000 నుండి 15000 రూపాయల వరకు, మరియు 4వ కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 5000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పింఛన్ సొమ్మును పంపిణీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సిఎస్ నీరబ్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పెన్షన్ సొమ్ము విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 65.30 లక్షలకు పైగా పెన్షనర్లకు 1939.35 కోట్లు విడుదల చేసినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. ఈ మొత్తాన్ని జూలై 1వ తేదీన నగదు బదిలీ ద్వారా 47.74 లక్షల మంది ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జత చేస్తామని వెల్లడించారు. మిగిలిన వారికి జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తామన్నారు. జూలై 1వ తేదీ నుంచి ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే వచ్చి పెన్షన్ సొమ్ము అందిస్తామని చెప్తున్నారు. గ్రామ సచివాలయాలకు, బ్యాంకుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని పెన్షనర్లకు అధికారులు, సచివాలయం సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
పెన్షనర్లు సచివాలయాలకు రావద్దని 1, 2 తారీఖుల్లో పెన్షన్దారులు ఇంటి వద్దనే ఉండాలని సచివాలయం ముందు పోస్టర్లు పెట్టిన సిబ్బంది పెన్షన్దారులకు అవగాహన కల్పించేందుకు గ్రామ సచివాలయం వద్ద నోటీస్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఏ పెన్షనర్ కూడా మరి సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ కార్యదర్శి ప్రతి కార్యదర్శికి కూడా ఆ 50 మంది పెన్షనర్లను కేటాయించడం జరిగింది కాబట్టి వారు నేరుగా ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఊరిలో లేని వారికి కానీ అటువంటి వారు ఏదైనా ఉంటే డైరెక్ట్గా సచివాలయంలో వచ్చి కన్సల్ట్ అయితే వారికి సచివాలయంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమానికి చంద్రబాబు పెద్దపీట వేశారు. ఇందుకోసం ఎంత రిస్క్ అయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు.